రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. స్వేచ్ఛ నివాస్, నవారి యాదారెడ్డి కాలనీ, సౌభాగ్యలక్ష్మి కాలనీలో కాలినడకన పర్యటించి వరద బాధితులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న ప్రభుత్వం పట్టినట్టు వ్యవహరిస్తోందని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకున్నామని చెప్పారు. అయితే ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఎస్డిపి కార్యక్రమం చేపట్టారన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎన్డిపి పనులను పెండింగ్ పెట్టిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయా పనులను చేపట్టి ముంపు ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కల్పించాలని కూడా సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో కొన్ని కాలనీస్ అని కూడా తిరగడం జరిగింది. డివిజన్ నెంబర్ 5 లో అట్లాగే శ్రీనివాస్ రెడ్డి, పెద్దబాబు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు కూడా తిరగడం జరిగింది బడంపేట. నిజంగానే గతంలో వర్షం వచ్చిందంటే చాలు కొన్ని 10 కాలనీలు మునిగిపోయేది, మీర్పేటలో కానీ బడంపేటలో కానీ. కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారు తీసుకున్న ఆలోచన ఏదైతే ఎస్ఎన్డిపి నాలాలు ఉందో దానివల్ల ఇప్పటికీ చాలా కాలనీస్ కూడా ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. లేకపోతే అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని బ్రతికే వాళ్ళు ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. నిజంగా ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు వారు స్పందించి మిథిలానగర్ సమస్య ఏంటని కేబినెట్ లో డిస్కస్ చేసినప్పుడు అందరం కూడా కాలనీలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పినప్పుడు ఎస్ఎన్డిపి నాల అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది. చెరువులకు మధ్యలో లింక్ ఏర్పాటు చేయడం, ఎక్కడెక్కడైతే వర్షం ఉధృతంగా వస్తూ ఉంటుందో వాటన్నిటిని కూడా కరెక్ట్ గా చెరువులకి డైవర్ట్ చేసేటట్టు ఎస్ఎన్డిపి నాలాలు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజులలో ఆ రోజు హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న అన్ని కార్పొరేషన్లలో కూడా దాదాపుగా 1250 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చున్నారు. కాబట్టి ఈ రోజు మనం నిల్చున్నది ఎస్ఎన్డిపి నాలనే. ప్రశాంతంగా ఉండగలిగినారు ఇప్పటి వరకు చాలా కాలనీస్. లాస్ట్ ఎడ్జ్ లో కొన్ని కాలనీస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా సెకండ్ ఫేజ్ కూడా నాలాలు కంప్లీట్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం సేఫ్ పడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను పోయి వచ్చిన స్వేచ్ఛ నివాస్ కావచ్చు, లేకపోతే వినాయక్ హిల్స్ కార్కిల్ కావచ్చు, లేకపోతే పైకెళ్ళి వస్తున్న వాటర్ అంతా కూడా ఇవన్నీ కూడా సేఫ్ కావాలంటే సెకండ్ విడత ఉన్న ఎస్ఎన్డిపి నాలాలు పూర్తి చేయాలి. మొన్న లెనిన్ నగర్ లో చూశాను. వీటన్నిటికీ లింక్ పైన ఉన్న లింక్స్ అన్ని కూడా కనెక్ట్ చేస్తేనే ఇవన్నీ కూడా సేఫ్ కావడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఎందుకో అటెన్షన్ ఇవ్వట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నీ శాఖ ఉంది, అసలు ఎస్ఎన్డిపి నాలాలు ఎందుకు తీసుకున్నారు, మరి మిగతా ఎస్ఎన్డిపి నాలాలు చేయాలంటే ఏం చేయాలనేది కనీసం ఒక డిస్కషన్ కూడా పెడతలేరు అనిపిస్తా ఉంది. సెకండ్ విడత ఎస్ఎన్డిపి నాలాలు కంప్లీట్ చేస్తేనే మొదటి విడత చేసిన ఎస్ఎన్డిపి నాలాలకు ఫలితం ఉంటుంది. కాబట్టి వాటిని తొందరలోనే వాటిని కూడా మొదలు పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.